నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆ ఊరుకు పెద్దగా రోడ్డు సౌకర్యం అంటూ లేదు. అప్పటికింకా కరెంటు సరఫరా రాలేదు. ఆంజనేయ స్వామి గుడి దగ్గర చెట్టు కింద ఓ బడి ఉండేది. రాజు అనే ఒకే ఒక్క టీచర్ అన్ని సబ్జెక్టులు బోధించేవాడు. ఆ గ్రామంలో పుట్టి ఈ పాఠశాలలో ఓనమాలు నేర్చుకున్న వ్యక్తి అత్యంత కీలకమైన పోలీసు శాఖకు బాస్గా ఎదిగారు. అక్కడితో ఆగకుండా తన 62 వయస్సులో టీఎస్పీఎస్యు చైర్మన్గా కూడా నియమితుడయ్యారు. ఈ నేపథ్యంలో మహేందర్ రెడ్డి రియల్ స్టోరీ మీకోసం. ఎం మహేందర్ రెడ్డి డిసెంబర్ 3, 1962 తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురం గ్రామంలో నారాయణ రెడ్డి అచ్చమ్మ దంపతులకు జన్మించాడు. ఆయనకు భార్య అనిత, కుమారుడు నితేష్ ఉన్నారు. మహేందర్ రెడ్డి కిష్టాపూర్లోనే గుడి దగ్గర చెట్టు కింద రాజు అనే టీచర్ దగ్గర 4వ తరగతి వరకు చదువుకున్నారు. అప్పుడు ఆ ఊరికి రోడ్డు సౌకర్యం కూడా లేదు. 5వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 3 కిలోమీటర్ల దూరంలోని కూసుమంచి జెడ్పీ స్కూల్లో చదివారు. 7వ తరగతిలో క్లాస్ ఫస్ట్ వచ్చారు. అదే సమయంలో చౌటుప్పల్లోని రెసిడెన్షియల్ స్కూల్ సర్వేల్ ప్రవేశ పరీక్ష రాశారు. అక్కడ సీటు రావడంతో 10వ తరగతి వరకు అక్కడే చదువుకున్నారు. నాగార్జున సాగర్లోని రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. ఇంటర్లో మహేందర్ రెడ్డికి స్టేట్ 8వ ర్యాంకు వచ్చింది. తర్వాత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసి వరంగల్ ఆర్ఈసీలో చేరారు. అక్కడ కొంత రాడికల్ మూవ్మెంట్ వల్ల ఎప్పుడు గొడవలయ్యేవి. కొంతకాలం పరీక్షలు వాయిదా పడటం, మళ్ళీ రాయడం ఇలా కొనసాగింది. చివరికి ఇంజనీరింగ్ పూర్తయ్యాక హైదరాబాద్లో ఉద్యోగం కోసం ఉస్మానియా యూనివర్సిటీ చేరుకున్నారు మహేందర్ రెడ్డి. అక్కడ సర్వేల్లో చదువుకున్న తమ సీనియర్లు బీసీ హాస్టల్లో ఉండేవారు. వారితో పాటు సివిల్స్ రాసిన మహేందర్ రెడ్డి మొదటిసారే ఐపీఎస్కు ఎంపికయ్యారు. అలా మహేందర్ రెడ్డి 1986 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన తొలి పోస్టింగ్ కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్, తర్వాత గుంటూరులో బెల్లంపల్లిలో పనిచేసి నిజామాబాద్, కర్నూలు జిల్లా ఎస్పీగా పనిచేశారు. 1995లో హైదరాబాద్ తూర్పు జోన్ డీసీపీగా పనిచేసి సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఫ్యాకల్టీగా, ఇంటెలిజెన్స్ చీఫ్, గ్రే హౌండ్స్ ఐజీగా పలు జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. జూన్ 2, 2014న హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గా కూడా నియమితుడయ్యారు. డీజీపీ అనురాగ్ శర్మ పదవీ విరమణ చేయడంతో ఆయన 12 నవంబర్ 2017న ఇన్ఛార్జ్ డీజీపీగా నియమితుడై ఏప్రిల్ 10, 2018న పూర్తి స్థాయి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా నియమితుడయ్యారు. ఆయన ఏప్రిల్ 8, 2020లో దేశంలోని టాప్ 25 ఐపీఎస్ అధికారుల జాబితాలో 8వ స్థానాన్ని దక్కించుకున్నారు. అంతేకాదు మహేందర్ రెడ్డి 2020లో జేఎన్టీయూహెచ్ నుంచి ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆన్ పోలీసింగ్ పై పిహెచ్డి పూర్తి చేశారు. అయితే గోదావరి ఖని ఏఎస్పీ పోస్టింగ్ ప్రొఫెషనల్గా మహేందర్ రెడ్డికి మంచి పేరును తెచ్చిపెట్టింది. ప్రతి కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయడం అక్కడి నుంచి ప్రారంభించారు ఆయన. దాదాపు 2 ఏళ్ల పాటు అక్కడ పనిచేశారు. అయితే తనను బదిలీ చేసినప్పుడు అక్కడి జనం 2 రోజులు బంద్ పాటించారు. మహేందర్ రెడ్డిని ఇక్కడే కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. తర్వాత మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన బెల్లంపల్లిలో అదనపు ఎస్పీగా పనిచేసినప్పుడు మావోయిస్టుల నియంత్రణ కోసం ప్రజలను అభివృద్ధి వైపు, మార్పు వైపు ప్రయాణించేలా కృషి చేశారు. నిజామాబాద్లో పనిచేస్తున్న సమయంలో మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణ, ప్రజల్లో మార్పు కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఆ సమయంలో ప్రధాని పివి నరసింహారావు తనను కర్నూలు ఎస్పీగా నియమించాలని ఆదేశించారు. అప్పటి సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనను ఎస్పీగా నియమించారు. ప్రభుత్వం మారినా అక్కడే ఏడాదికి పైగా ఎస్పీగా కొనసాగారు. ఏ ఉద్యోగమైనా, పనైనా మనస్ఫూర్తిగా చేస్తేనే విజయం సాధిస్తాం, కష్టపడితే ఎంతటి మార్పునైనా తీసుకురాగలుగుతామని నమ్మే మహేందర్ రెడ్డి ఆ లక్ష్యంతోనే అటు జిల్లాలో ఎస్పీగా, ఇటు సైబరాబాద్ కమిషనర్గా రాత్రి 1 గంట వరకు మేల్కువతో ఉండి గూండాలు, మావోయిస్టుల లొంగుబాటు, నేర నియంత్రణ కోసం పనిచేశారు. అయితే టీం వర్క్ వల్లే విజయాలు వరిస్తాయని ఎప్పుడూ మహేందర్ రెడ్డి చెప్తూ ఉంటారు.
మహేందర్ రెడ్డి పోలీస్ సర్వీస్లో ఉన్నప్పుడు ప్రభుత్వాల సహాయంతో తన సొంతూరితో పాటు మరో 5 గ్రామాలకు కరెంట్, రోడ్లు, నీటి సరఫరా, పాఠశాల భవనాలు వంటి కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేశారు. అదేవిధంగా పాలేరు కెనాల్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తాగు, సాగునీరు అందించగలిగారు. ఇటీవలే పదవీ విరమణ పొందిన ఆయన్ను 2024 జనవరి 25న కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా నియమించింది.